ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాస వ్రతంలో అప్పుడే మనం 25వ రోజుకి చేరుకున్నాము. ఆండాళ్ తల్లి ఈ పాశురాన్ని మనకు అందించారు. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్, ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర தரிக்கனாலாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பு என்ன நின்ற நெடுமாலே உன்னை ஆருதித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయ్. శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవుల యొక్క ఇంట జన్మించాడు. ఎంత అదృష్టవంతురాలో కదా దేవకీ దేవి, ధన్యురాలైందంటుంది ఆండాళ్ తల్లి. ఆమె కడుపు చల్లగా ఎంతో యశస్సుని గడించింది. నా భూతో నా భవిష్యతి అన్న విధంగా ఆ తల్లికి శ్రీకృష్ణ పరమాత్మను కనే భాగ్యం దొరికింది. ఇంకా ఇంకొక మాత యశోదాదేవి బిడ్డడై పెరిగాడు. నంద యశోదల ఇంట పెరిగాడంట ఆ కన్నయ్య. ఆమె ఎంత ధన్యురాలో కదా యశోద మాత అంటుంది ఆండాళ్ తల్లి. ఇక కంసుడేమో రాక్షసుల్ని దొంగచాటుగా తాపకి ఒకరిని పూతన శకటాసురు లాంటి వారిని కన్నయ్యను చంపడానికి పంపిస్తుంటే వాళ్ళ యొక్క ఆ దుష్ట ఆలోచనని భగ్నం చేసి వారి యొక్క కడుపులో నిప్పుమంటలాగా వారికి హృదయాల్లో గుండెల్లో నిద్ర లేకుండా చేశాడు మన కన్నయ్య. ఆ కంసాది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ గావించాడు. అమ్మవారు ఆండాళ్ తల్లి అంటుంది, ఓ కృష్ణ పరమాత్మ, గోపికలము మేమందరము మా యొక్క పురుషార్థాలను నీవు అనుగ్రహిస్తావని వచ్చాము. మాకు నువ్వు సంపదను శక్తిని ప్రసాదించు స్వామి. మేము మా చేతైన విధంగా నీ స్తోత్రములు చేశాము, గానము చేశాము. మరి మా యొక్క శ్రమ అంతా పోయేటట్లు మమ్మల్ని అనుగ్రహించి మాకు సంతోషాన్ని అనుగ్రహించు స్వామి అంటూ ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. మనందరి కోసం వేడుకుంటున్న ఆండాళ్ తల్లికి 1,000,000,000,000 ప్రణామాలు. ఇక ఈ పాశురము నచ్చినట్లయితే, ఇది ఇంత తక్కువ సమయంలో ఎంతో మహత్తరమైన పాశురాన్ని విన్న మన